హలో అండి, ఫామ్ ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఇవే అండ్ అలాగే ముంబై హైవే హైలైట్స్ చూద్దాం ఒకసారి. తెలంగాణ లైఫ్ లైన్ గా చెబుతున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకత ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ ప్లానింగ్ విషయంలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలని నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా జియో ట్యాగింగ్, ఇంటర్చేంజర్స్, క్రాస్ ఓవర్ల డిజైనింగ్ లో ఏఐ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో రూపొందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా డ్రోన్ల సాయంతో ఏఐ టెక్నాలజీతో పర్యవేక్షించేలా ప్రణాళిక రచిస్తోంది ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్ మొత్తం 345 కిలోమీటర్లు. ఈ రోడ్డు 20 పట్టణాలు, 125 గ్రామాలు, 17 రాష్ట్ర, జాతీయ రహదారులను కనెక్ట్ అవుతూ వెళ్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టును అదే స్థాయిలో నిర్మాణం చేపట్టాలనేది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం. ఇందులో భాగంగా ఇటీవల హైటెక్స్ లో జరిగిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో రీజనల్ రింగ్ రోడ్, ఏఐ టెక్నాలజీ అనే అంశంపై చర్చ జరిగింది. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ అలైన్మెంట్ పై ఇప్పటికే కసరత్తులు వేగంగా చేస్తున్న నేషనల్ హైవే తెలంగాణ ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్టు మొత్తాన్ని ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షణకు ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది. భూసేకరణ, అలైన్మెంట్, జియో ట్యాగింగ్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తదితర అంశాలన్నీ ఏఐతో చేయనున్నారు. దీనికోసం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు ఉన్నతాధికారులు. ఈ ఏఐ ఎక్స్పర్ట్స్ తో ఇంజనీరింగ్ డిజైనింగ్ టీం కలిసి పనిచేసేలా ప్లానింగ్ చేస్తోంది ప్రభుత్వం. ఉత్తర భాగంలో సర్వే, భూసేకరణ సంబంధిత అంశాలు ఇప్పటికే ముగిసినందున కేవలం నిర్మాణంలో మాత్రం ఇక్కడ ఏఐని వినియోగించనున్నారు. ఇక దక్షిణ భాగంలో మాత్రం జియో ట్యాగింగ్, సర్వే, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి సౌత్ పార్ట్ రోడ్డు మొత్తాన్ని అధికారులు జియో ట్యాగింగ్ చేస్తుండగా ఆ మార్గంలో విద్యుత్ లైన్లు, గుర్తించిన, గుర్తించబడని చెరువులు, కుంటలు, అటవీ భూములు, చెట్లు, గుట్టలు ఇలా ప్రతి దానికి సంబంధించిన సమాచారం ఏఐ టెక్నాలజీతో సేకరించనున్నారు. ఈ ప్రక్రియలో స్థానిక నీటిపారుదల, అటవీ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు సమన్వయం చేసుకోనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంలో 189 కిలోమీటర్ల వరకు ఉండగా యుటిలిటీస్, ఇతర వివరాలను గుర్తించేందుకు ప్రతి 10 కిలోమీటర్లకు ఒక టీంను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి అలైన్మెంట్ సహా వివిధ అంశాలను స్టడీ చేసేందుకు ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్ అండ్ టెక్నోకార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొత్త టెక్నాలజీతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పట్టాలు ఎక్కబోతోంది. ఏఐ టెక్నాలజీ అంటే అమెరికా తరహాలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం ఉండబోతుందనేది కన్ఫర్మ్.